అంచేత చాలా బలమైన ఆహారం. తాటి ముంజలు అట్లా సీజనల్గా దొరికినప్పుడు నేనేమంటానంటే డిన్నర్లో పెట్టుకు తినమంట ఎప్పుడు కూడా మన ఫాలోవర్స్ని. చక్కగా దొరికినప్పుడు వారానికి ఒకసారి దొరికితే అట్లా తీసుకోండి. సీజనల్గా దొరికినప్పుడు వారానికి 2-3 సార్లు దొరికితే అట్లా తెప్పించుకుని చక్కగా ఇతరవేమీ తినకుండా చక్కగా నట్స్ అట్టటి పక్కన పెట్టేటప్పుడు ఓ 10-20 తాటి ముంజలు 30 తినేసేసి ఫ్రూట్స్ ఒక రకం 2 రకాలు తినేసేయండి. న్యాచురల్ ఫుడ్ కాబట్టి ఫ్రూట్ కాంబినేషన్ ఇస్తే మంచిదన్నమాట. అలా తినేస్తే మీకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ రాదనమాట. అదే కొంతమంది వేరే వాటితో కలిపి తింటారు. కలిపి తిన్నప్పుడు ఆ రియాక్షన్ ఏవో వస్తాయి. అందుకని నాకు తాటి ముంజలు పడలేదని అవి మానేయరు. మీకే బోండాలో బజ్జీలో కలిపి తిన్నారు, తేడా వస్తే దీన్ని అంటారు తప్ప దాన్ని అనరు. అంచేత ఇలాంటివి కాంబినేషన్ ఇవ్వకుండా స్పెషల్గా తాటి ముంజల్ని సెపరేట్గా తీసుకుంటే ఈజీగా డైజెషన్ అవుతాయి, మంచిదనమాట మీకు. చాలామందికి తాటి ముంజలు తిన్నప్పుడు కూడా